జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇందులో ఉన్న సినిమా గుళ్ళో ఉన్న అందరి ముందు చూపిస్తాను. పరిచయం ఉన్న మనిషి పలకరిస్తే కనీసం విష్ చేయరా? మీ ఇంట్లో వేదవతి ఆంటీ దగ్గర నుంచి అందరూ ఇలాగే ఉంటారా? మీ ఇంటికి పెళ్లి చూపులకి వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని బకరాల్ని చేశావు. మొన్న దసరాలోనేమో శ్రీకర్ అవనీలు పెళ్లి చేసుకున్నారు అన్న నిజాన్ని ఒక రేంజ్ లో బ్లాస్ట్ చేస్తాను అని చెప్పి మమ్మల్నందరినీ గుడ్డిగా నమ్మించి ఫూల్స్ ని కూడా చేశావు. నీ వల్ల మాకేదో మేలు జరిగిపోతుందని మేము తెగ సంబరపడిపోయాం. అమ్మో, ఇంకోసారి నీ మాటలు అస్సలు నమ్మకూడదు. నమ్మకండి, అస్సలు నమ్మకండి. నమ్మకుండా ఆ ఇద్దరికి మరింత స్వేచ్ఛని ప్రసాదించండి. మీ కళ్ళ ముందే మిమ్మల్ని మోసం చేస్తూ ప్రేమ పావురాల్లా హాయిగా తిరుగుతూ ఉంటారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అన్నది నిజమే అంటావా? ముమ్మాటికి నిజం. అవనీ మెళ్ళో తాళి ఉందంటావా? ఎస్, నేనిప్పటికీ అదే మాట మీదున్నాను. నీ మాటలు ఎవరికి కావాలి? నిరూపించడానికి ఒక ఆధారం కావాలి. ఇంద్రజాలం చేసేవాడు చేతిలో ఒక చిన్న స్టిక్ పట్టుకుని అబ్రకదబ్రా అబ్రకదబ్రా అన్నట్టు ఫోన్లో వీడియో ఎవిడెన్స్ ఉందని చెప్పి పట్టుకొచ్చావు. అది కాస్త తుస్సుమంది. వీడియో లేదు, మెళ్ళ సూత్రాలు లేవు. ఆధారాలు లేకుండా, ఆయుధాలు లేకుండా పోరాడలేం. ఈ అమ్మాయి మాటలు నమ్మి మనం ముందుకు దూకామంటే నిప్పుల్లో దూకినట్టే లావణ్య. ఇదిగో అమ్మాయి, నీ సావాసం మాకు ప్రమాదంలో ఉంది, కానీ ఇంకోసారి మమ్మల్ని పలకరించుకో, అర్థమైందా? పద లావణ్య. హలో, మీరెంతటి నిరాశావాదులని నాకు తెలీదు. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అనవసరంలే. ఏంటి వాగుతున్నావు? మరి లేకపోతే ఏంటి? వీడియో లేనంత మాత్రాన, మెడలో మంగళసూత్రాలు కనిపించినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందా? ఆధారాలు దొరకనంత మాత్రాన హత్యలు చేసి నేరస్తులు తప్పించుకుపోతారా? ఏదో ఒక రోజున దొరకకుండా ఉంటారా? శ్రీకర్ అవనీల విషయంలో కూడా ఇదే జరుగుతుంది, చూస్తూ ఉండండి. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది జరిగింది జరిగింది. ఇంట్లోనే ఉంటున్నారు కదా, అందరివి ఎక్స్రే కళ్లే కదా. బాగా గమనించండి. షాడోలా ఆ అవనిని ఫాలో అవ్వండి. ఏదో ఒక రోజున ఖచ్చితంగా నిజం తెలుస్తుంది. అప్పుడు ఈ పవిత్ర చెప్పింది నిజమని నమ్ముతారు. నేనేమంత పిచ్చిదాన్ని, వెర్రిదాన్ని కాదు. అందుకే ముందు నీ అభిప్రాయం తెలుసుకుందామని అడుగుతున్నా. ముందు నువ్వు మంచినీళ్లు తాగి కాస్త కూలవు. అవనిని మా ఇంటి కోడలిగా చెయ్యడం అన్నగా నీకిష్టమేనా? మీ ఇంటికి కోడలు కావడం కంటే ఇంకా అదృష్టం ఏముంటుందంటే, చాలా చాలా మంచి వార్త చెప్పారు. మీరింకా జాతకం గురించి మాట్లాడతారేమో. మీ ఇంటికి కోడలుగా సరిపడే జాతకం నా చెల్లికి లేదే అని నేను చాలా టెన్షన్ పడిపోయాను. మీరు మొదటి నుంచి జాతకం విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో నాకు తెలుసు. కానీ ఇప్పుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు? ఏదో కీడు జరగబోయే ముందు నాకిలాంటివి జరుగుతుంటాయండి.
అవనిని ఇంటి కోడలుగా చేసుకుంటానని అమ్మ అందరి దగ్గర ఇండైరెక్ట్ గా మాట్లాడింది. అంతా మంచి జరగడానికి ఆ మాట చాలు. చెడు జరుగుతుందనే ఆలోచన వద్దు. మీరన్నది నిజమే కావచ్చు, కానీ అక్కడ ఏ మాట నుంచి ఏ మాట జారుతుందనని నాకు భయంగా ఉందండి. పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చిన వారికి ముందే పెళ్ళైపోయిందన్న నిజం తెలిస్తే తట్టుకోలేరు కదా. ఈ విషయం నా చెల్లెలికి చెప్తే చాలా చాలా సంతోషపడిపోతుంది. అవని జాతకం ఏంటి మురళి? స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం. తులారాశి. తులారాశి. వైశాఖ మాసం. వైశాఖ మాసం. గురువారం నాడు పుట్టాను. గురువారం నాడు పుట్టింది. తనకి అదృష్టాన్ని ప్రసాదించాలి అనుకున్నాం. జాతకం కలవనప్పుడు నేను సాహసం చెయ్యలేను. అయినా మేమేదో నా కొడుకు తాళి కట్టిన అమ్మాయిని ఇంటి నుంచి పంపించేసినట్టు మాట్లాడతావేంటి? అలాంటి తప్పే చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు మురళి? మీరు వాళ్ళ పెళ్లి చేయకపోతే గనక అవనికి అన్యాయం చేసిన వారే అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ పెళ్లి జరగకపోతే నేను ఊరుకోను. నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. పెద్దవాళ్లమైన మేము బాధ్యతగా నీ దగ్గర విషయం చెప్పాం. పెళ్లి వద్దనుకోవడానికి కారణం కూడా చెప్తున్నాం. అది అర్థం చేసుకోకుండా బెదిరిస్తున్నావేంటి? అది కాదంటే ఏదో ఎమోషన్లు అలా అనేశాను. తప్పుగా అనుకోకండి. ఈ పెళ్లి మాత్రం ఆపకండి. అది అసాధ్యం. అవని బంగారం అంకల్. అలాంటి అమ్మాయి మీకు దొరకదు. దయచేసి అర్థం చేసుకోండి. పెద్ద కొడుకు తొందరపడి తప్పు చేశాడు. చిన్న కొడుకు విషయంలో అది జరగకూడదనే మేము ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం. నా జాతకం కలిగిన అమ్మాయితోనే నా కొడుకు పెళ్లి జరుగుతుంది, అంతే. మురళి ఎట్టి పరిస్థితుల్లో నోరు జారే సమస్య ఉండదు. యు డోంట్ వరీ. జాతకం కుదరనంత మాత్రాన అవనిని మేమేం శత్రువులా చూడం. తన మీద మాకు ఎప్పటికీ మంచి భావనే ఉంటుంది. తను మా ఇంట్లో అతిథిగా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అందుకు మేము ఎవ్వరం అడ్డు చెప్పం. ఒక ఆడపిల్లగా తన వినయంలో, తన పద్ధతిలో ఏ వంక పెట్టలేం. నేను బ్రతికుండగా మాత్రం అవనిని కోడలిగా మాత్రం చేసుకోలేదు. నువ్వేం టెన్షన్ పడకు. రా, ఇలా కూర్చో. దిక్కులు దిశలే మారాయేంటి, పడమట సూర్యుడు పొడిచాడేంటి, గుండెల్లో ఈ గుణపాదేంటి, అసలు ఈ కథ ఏంటి? సంపో శివ సంపో, శివ శివ సంపో, సంపో శివ సంపో, శివ శివ సంపో. నీ చెల్లెలకి నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో. ఏయ్, ఎవరా నువ్వు? రాంగ్ రూట్ లో రాకూడదనే కామన్ సెన్స్ లేదా? రాధాకృష్ణ గారు, మీరా? ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా ఎక్కడికి బయలుదేరారు మురళి గారు? అర్జెంట్ ఫోన్ వచ్చింది, అందుకే చెన్నై బయలుదేరాను. వాంటెడ్లీ నన్ను ఫాలో అయ్యి వచ్చారంటే నా నుంచి మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థం. మిలిటరీ వాడివి కదా,
చాలా షార్ప్గా ఉంటావు. యువర్ గెస్ ఈజ్ రైట్. మా కొన్ని అనుమానాలున్నాయి, అవి నీ దగ్గర నుంచే బయటపడాలి. నా తమ్ముడి దగ్గర నుంచి, నీ చెల్లెల దగ్గర నుంచి బయటపడే అవకాశమే లేదు. మీరు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుందని మీ అనుమానం? అది మీరే చెప్పాలి. మీ ప్రశ్న ఏంటో నాకు తెలియకుండా నా నుంచి సమాధానం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డైరెక్ట్ గా పాయింట్కే వస్తున్నారు. మిమ్మల్ని చూడగానే శ్రీకర్ అవనీలు ఎందుకు షాక్ అయ్యారు? శ్రీకర్ కంగారుగా రూంలోకి తీసుకుపోయి ఏం మాట్లాడాడు? అన్నింటికంటే పెద్ద డౌట్ ఏంటంటే, అవని నీ సొంత చెల్లెలేనా? నాకైతే కాదనిపిస్తోంది. లావణ్యకే కాదు, మా బ్యాచ్ లో ఎవరికీ అవని నీ చెల్లెలని నమ్మాలని అనిపించట్లేదు. చెప్పండి మురళి గారు. అవని మీ చెల్లెలేనా? చెప్పండి. నా చెల్లెలే, నా చెల్లెలే. నా చెల్లెలే. తోడ పుట్టిన చెల్లెలే. ఒకే అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమే. పండగలు, ఉత్సవాలు, మిగిలిన అన్ని శుభకార్యాలను సంతోషంగా జరుపుకోగలుగుతున్నాం మన చిన్న కొడుకు పెళ్లి తప్ప. అప్పుడు చూస్తే ఆ పవిత్ర కుటుంబం జాతకం విషయంలో పెద్ద అబద్ధం చెప్పి మోసం చేశారు. ఇప్పుడు మనం ఇష్టపడ్డ అమ్మాయి విషయంలోనేమో ఇలా జరిగింది. వాడి పెళ్లికి ఇన్ని అడ్డంకులు ఎందుకో అర్థం కావడం లేదు. ఇంకా మనం మన చిన్నోడికి పెళ్లి చెయ్యలేమా అన్న అనుమానం వచ్చేస్తోంది. మన సమస్యకు పరిష్కారం ఏంటండి? మీ సమస్యకి పరిష్కారం ఉండదు. కానీ జాతకం కలవనప్పుడు మనమేం చేయగలం? మనకు కావాల్సింది నీ జాతకం కలిగిన కోడలే. నేను కాదంటలేదు. కానీ అవనికి అమ్మవారికి మధ్య ఏదో ముడి ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. మేము 100 రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఇక నువ్వేం మాట్లాడకు. అమ్మా, అది కాదమ్మా. శ్రీ, ఇంకా విషయం గురించి వదిలే. నాన్న, అది కాదు నాన్న. అవని చెప్తుంటే అర్థం కాదా నీకు? నేను ఊరికిచ్చిన మాట మర్చిపోయావా? నువ్వు తల్లికిచ్చిన మాట మర్చిపోయావా? అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. అవన్నీ మర్చిపోయి జనాలు మన కుటుంబాన్ని తిట్టినా, నిందించినా, ద్వేషించినా, అసహ్యించుకున్నా పర్వాలేదనుకుని మీ పెళ్లి చేసేయమంటావా? ఏం ఆలోచిస్తున్నావురా? ప్రసాదం నేలపాలైనందుకే ఆ రోజు రైతులు మాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయంటూ ఎంతో బాధపడ్డారా. జాతకం కలవని అవనితో నీ పెళ్లి జరిగిందంటే అది నిజమవుతుంది. అమ్మవారి ముక్కు పుడకని ధరించే అర్హత నా జాతకం కలిగిన కోడలికి మాత్రమే ఉంది. ప్రసాదం చేయగల అర్హత మేషరాశిలో కార్తీక మాసంలో శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయికి మాత్రమే ఉంది. మరి ఎవరికీ లేదు. ఏ రకంగా చూసుకున్నా
అవనికి మనింటి కోడలయ్యే అర్హత లేదు. అర్థమైందా? అవనికి నీకు మధ్య స్నేహబంధం మాత్రమే ఉండాలి. మరే బంధం ఉండకూడదు. నువ్వలా చేయవని మేము నమ్ముతున్నాం. నీ పెళ్లికి సంబంధించిన విషయంలో పరిష్కారం మేం ఆలోచిస్తాం. సరేనా? దేని గురించి ఆలోచిస్తున్నారు? మన పెళ్లి విషయం ఎలా చెప్పాలి అనే విషయం గురించేగా. అవును, నీ మీద సముద్రం అంత ప్రేమ ఉంది. నిజం చెప్పడానికి చినుకంత ధైర్యం రావడం లేదు. కాలం గడుస్తున్న కొద్దీ తీయనైన జ్ఞాపకాలన్నీ భారంగా మారుతున్నాయి. ఆ భారం దించుకోవాలంటే నిజం బయటపడాలి. అమ్మకేదైనా అవుతుందేమోననే స్వార్థంతో భార్యను ఇంకెంత బాధ పెట్టాలో అర్థం కావటం లేదు. నా ఫ్రెండ్ గీత చెప్పినట్టు ఆ సీతారాములు అడవిలో ఒకరుండి అయోధ్యలో ఒకరుండి ఎడబాటుని భరిస్తే మనం ఎదురెదురుగా ఉండే ఎడబాటుని భరిస్తున్నాం. ఎన్ని రోజులైనా ఎన్ని కష్టాలొచ్చినా నిప్పుల్లో నడవమన్నా ముళ్ళపై పవలించమన్నా దేన్ని భరించడానికైనా నేను సిద్ధమే. మీ నుంచి దూరం కానంత వరకు మీరే దూరం అవుతారు అనుకుంటే నేను ఈ లోకానికే దూరం అయిపోతాను. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చెలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా. నేను కోడలనని తెలిసే మంచి రోజు వస్తుంది. కంగారు పడకండి. సమస్య ఏంటో చెప్పండమ్మా. నాలాంటి జాతకం కలిగిన అమ్మాయితో నా కొడుకు పెళ్లి చెయ్యాలన్నదే మా ప్రయత్నం. ఒకప్పుడు ఆ ఆశ కళ్ళకి చాలా దగ్గరలో కనబడేది. ఇప్పుడు వెలుగులో వెతుక్కోవాల్సొస్తోంది. సంబంధాలు కుదరడం లేదు, సమస్యలు తీరడం లేదు. అడుగడుగున ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించలేక అలసిపోతున్నాం. మేం సేద తీరే మార్గం, మా అబ్బాయికి పెళ్లి జరిగే పరిష్కారం చూపించండి సిద్ధాంతి గారు. అబ్బాయి జాతక చక్రం ఇలా ఇవ్వండి. ఇవిగోండి. కళ్యాణ ఘడియలు దాటినట్టు అబ్బాయి జాతకం చెప్తోందమ్మా. కానీ వివాహం జరగలేదని మీరంటున్నారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. ఒకసారి ఒక కుటుంబం దొంగ జాతకంతో మమ్మల్ని మోసం చేయబోయింది. ఆ టైంలో నిజంగానే మా అబ్బాయి పెళ్లి జరిగిపోయినంతగా ఊహించుకున్నాం. మా ఇలవేల్పు దయ వల్ల దాని నుంచి తప్పించుకున్నాం. మా సమస్యలకు కారణమేంటి సిద్ధాంతి గారు?
ఒక్కొక్కసారి మనుషులు చేసుకున్న పాపాలు శాపాలుగా మారే ప్రమాదం ఉంది. పుట్టను తగలపెడితే పాము పగపట్టినట్టు పుత్రశోకాలను మిగిల్చితే ఆ తల్లిదండ్రులు రాజులను శపించినట్టు తెలిసి తెలియక ఎవరికైనా అన్యాయం తలపెట్టారా? అలాంటి సంఘటనలేమైనా జరుగుంటే స్మరించుకోండి. ఒకరి ఉసురు మరొకరికి శాపంగా మారే ప్రమాదం ఉంది. మీ వల్ల అటువంటిదేమైనా జరుగుంటే దాన్ని తొలగించుకోవడానికి శాంతి పూజ చెయ్యాలి. మహాశాంతి యాగంలో బాధిత వ్యక్తిని కూచోబెట్టి వారికి బట్టలు పెట్టి వారి చేతే ఆ యాగం సంపూర్ణం చేయించాలి. అప్పుడు దైవానుగ్రహంతో ఏమైంది గిరి? శ్రీకర్ ఆఫీస్కి తీసుకొచ్చిన అందం పదే పదే గుర్తుకొస్తుంది. నిన్న తీసుకొచ్చాడు. ఎవరికి ఇంట్రడ్యూస్ చేయకుండా లోపలికి తీసుకెళ్లాడు. బాస్తో మాట్లాడించి మళ్ళీ సైలెంట్గా తీసుకుని వెళ్ళిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎవ్రీబడి కమ్ హియర్. Let me introduce a special person. She's Avani, నా ఫ్రెండ్ చెల్లెలు. ఈ రోజు నుంచి మన ఆఫీస్లో ఎంప్లాయీగా జాయిన్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ హెడ్గా బాధ్యతలను చేపట్టబోతుంది. మీ అందరూ తనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ కాస్త అట్మాస్ఫియర్ అలవాటయ్యేంత వరకు కోఆపరేట్ చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కంగ్రాట్స్ అవని గారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అవని గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అవని గారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. యా థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అవని గారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అవని గారు. చెప్పండి. 1 minute. శ్రీకర్ డోర్ ఎందుకేశాడు? ఏదో మాట్లాడాలి అన్నారు. చాలా మాట్లాడాలి.
ఇన్నాళ్ళ దూరం నీరగా నన్నే చెరేలే నన్నే చెరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే అవుననే ఒక మాటతో పెనవేసనే నన్నే హృదయమా వినవే హృదయమా ఎందుకని పిలిచింది? ఇంట్లో ఎలాగో ప్రైవసీ లేదు. కనీసం ఇక్కడైనా నా భార్యతో నేను సరదాగా గడపాలి కదా. వర్క్ ప్లేస్ లో ఇలాంటివి తప్పండి. తప్పదండి. ఇదేం బాలేదండి. ఎవరైనా వస్తారని భయపడకు, ఎవ్వరూ రారు. నా మనసుకే కరెక్ట్ అనిపించడం లేదు. భార్యాభర్తలం, తప్పులేదులే. ఏమని అనాలని తోచని క్షణాలివి ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా ఆమని నువ్వేనని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాదేంటి? ఏ తలపో మొదలయ్యే మౌనమిదా ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీదరి ఆఫీస్లో మనం ప్రేమించుకోవచ్చని చెప్పాను కదా. ప్రేమ పాఠాల్లో ఇది చాప్టర్ 1. ఇలా క్లోజ్గా ఉండి కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి. అవని గారు, చెప్పండి సార్. మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ. అలాగే సార్. యునో, మన కంపెనీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవ్వరూ సాల్వ్ చేయలేకపోయారు, ఇంక్లూడింగ్ శ్రీకర్ కూడా. ఈ గిరి మాత్రమే సాల్వ్ చేయగలిగాడు. వెరీ గుడ్ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమన్. అవని మేడం, ఈ ప్రింట్అవుట్స్ మీకు ఇమ్మన్నారు సార్. ఓకే. నా పూర్తి పేరు గిరిధర్. అందరూ షార్ట్ కట్ లో గిరి అని ముద్దుగా పిలుస్తారు. ఓకే సార్. శ్వేత, మనోడేంటి అవని దగ్గర దుకాణం పెట్టాడు? ఏవో డౌట్స్ క్లియర్ చేస్తున్నాడు. మనోడి తీరు చూస్తుంటే నాకు లేనిపోని డౌట్స్ వస్తున్నాయి. మార్కెట్లో నాకు చాలా గుడ్ విల్ ఉందండి. మంచిదే కదండి. మీ పేరు కూడా చాలా బాగుంది అవని గారు. కాంప్లిమెంట్స్ ఇస్తే థ్యాంక్స్ కూడా చెప్పరా? థ్యాంక్స్ అండి. ఈ ప్రొడక్ట్ ఉంది కదా, ఇది లాస్ట్ టైం టార్గెట్ ని క్రాస్ చేసిందండి. హైయెస్ట్ సెల్లింగ్ నా టీంతోనే జరిగింది. నా మోటివేషన్ నా టీంకి పెద్ద ఎనర్జీ అండి. అందుకే నన్నందరూ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే అండి, డౌట్స్ వస్తే ఖచ్చితంగా అడుగుతాను. థ్యాంక్స్. ఓకే అండి. నేను వెళ్తాను. ఓకే. విషయం ఏంటి?
ఒక ఆవిడ అమ్మా నాన్నల్ని రోడ్డు మీద నిలదీసిందని చెప్పి ఆవిడ్ని ఒకసారి నువ్వు గుళ్ళో చూపించావు, గుర్తుందా? అత్తయ్య మావయ్యలని రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడిందే ఆ అమ్మాయి గుడికొచ్చింది. గుర్తుంది. ఈ రోజు అమ్మా నాన్నలు ఆ ఇంటి నుంచి ఆమెతో మాట్లాడి బయటికి రావడం మేం కళ్ళారా చూసాం. వస్తామమ్మా. నిన్ను చేసుకోవాలనుకుందని గుళ్ళో అత్తయ్య చెప్పారు. ఆ విషయం గుర్తుందా బామర్ది? తను ఎవరో కాదు, నా పెద్ద కొడుకుని చేసుకోవాలని ఆశపడింది. అలాంటి అమ్మాయి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? నోట్ ద పాయింట్. దేశం మొత్తం మీద లేని రహస్యాలు మన ఇంట్లోనే ఉన్నట్టున్నాయి. ఏదో కారణం లేకుండా కలవరు. అంతు చిక్కని రహస్యాల్లా ఒకదాన్ని మించి ఒకటి తయారవుతున్నాయి. శ్రీకర్ మావయ్యతో నా పెళ్లి మాత్రం జరగట్లేదు. వన్ సెకండ్. అవని, నువ్వెళ్ళు, నేను వస్తాను. సరేనండి. ఈసారి మాత్రం అమ్మా నాన్నల్ని గట్టిగా నిలదీయాలి. ఆవిడకు నాన్న వాళ్లకు ఉన్న సంబంధమేంటో అడిగి తెలుసుకోవాలి. ఆన్ ది స్పాట్ అడిగి రచ్చరచ్చ చేయాల్సింది పోయి ఇప్పుడు ఎన్ననుకున్నా ప్రయోజనం లేదు. లాస్ట్ టైంలో రివర్స్ అవుతారే తప్ప యూజ్ ఉండదు. మన టార్గెట్ అంతా అవని. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరిని కలిసి వస్తున్నారు అని ప్రశ్నించే అధికారం మాకు లేదు. అడిగినా మీరు చెప్పరు. చెప్పినా అందులో నిజమెంతుందో మాకు తెలీదు. బయట విషయాలు మాకు అనవసరం. ఇంటి విషయం మాత్రమే అడుగుతున్నాం. మమ్మల్ని ఏ విషయమైతే ఎక్కువగా బాధిస్తుందో ఆ విషయమే అడుగుతాం. దానికి మాత్రం మీరు సమాధానం చెప్పాల్సిందే అమ్మా. ఆ జవాబులో నిజం ఉండాలి. ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. ఈరోజు అన్నమాట, తీసుకున్న నిర్ణయం, చేసుకున్న శాసనం శాశ్వతం కాదు. మీరు నా మెడలో తాళి కట్టినప్పుడు మన అంటూ నలుగురు మనుషులు లేరు. 4 దిక్కులు తోడయ్యాయి. మన బంధువులు 10 మంది లేరు. పంచభూతాలు దీవించాయి. ఆ రోజు నేను కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఆనందపడ్డాను. మనసు నిండా మధురమైన ఊహలతో కొత్త బంధాలకై తప్పించిపోయాను. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలు చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. ప్రతిదీ మీతో చెప్పుకోలేకపోతున్నాను. మీతో కలిసి నడవమని, మీతో కలిసి జీవించమని అవకాశం, అదృష్టం ఇచ్చినందుకు దేవుడికి 1000 సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.